హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? అక్టోబర్ 24వ తేదీన సాయంత్రం మేము ఈ విధంగా ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా కారుకు పూజించుకొని కారులో కళ్యాణ మండపానికి వెళ్తున్నామన్నమాట. బాయ్, రండి, మీరు మాతో కలిసి రండి, కళ్యాణ మండపంలో కలుద్దాం. ఈ పాటికే అమ్మాయి వారు కూడా కళ్యాణ మండపానికి చేరి ఉంటారు. వారు మా కోసం ఈ విధంగా వేచి చూస్తూ ఉంటారు. ఇక్కడ మా టపాసుల శబ్దంతో మేము సంకేతాలు అమ్మాయి వాళ్ళకి ఇస్తూ ఉన్నామన్నమాట. మేము వచ్చేసాము అని, మగపెళ్లి వారం వచ్చేసాము అన్న సంకేతాలు అనేటివి ఇస్తూ ఈ విధంగా బాణసంచాను పేల్చి మేము లోపలికి రావడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మండపంలో పార్కింగ్ చేసేసి మేము ఈ విధంగా గుళ్ళోకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి కూడా చాలామంది ఫ్రెండ్స్, బంధువులు ఇక్కడికి డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వచ్చి మా కోసం వేచి చూస్తూ ఉన్నారు. లోకలే కావడం చేత ఎటువంటి టెన్షన్, హడావిడి లేకుండా మేము కొద్దిగా త్వరగానే కళ్యాణ మండపానికి వచ్చేసాం. ఎటు వీలైన వాళ్ళు అటు, అంటే ఇంటికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరికి, ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం దగ్గర అయిన వాళ్ళు అక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇక కళ్యాణ మండపానికి చేరుకున్న వారందరూ ఈ పాటికే భోజనాలు ఆరగించారని చెప్పేశాం. మేము రాకపోయినా అమ్మాయి వారికి భోజనాలు ఉండాలని ఆ పాటికే ఏర్పాటు చేసి ఆ పనులన్నీ చేసేసాం. ఇక మేము భోంచేసిన తర్వాత ఇక్కడ పెద్ద తాంబూలం అనే ఫంక్షన్ అనేది ఏర్పాటు చేస్తారన్నమాట. వేదిక పైన అమ్మాయిని పిలిపించి ఈ విధంగా ఆ రోజు ఆకులను, తాంబూలాలను పట్టించడం జరుగుతుంది. ఇక మీరందరూ నైట్ వేదిక పైన అలంకరణ ఎలా ఉందో ఒకసారి అంతా చుట్టేసేయండి. ఈ లోపు మేము భోంచేసి వస్తాం. బాయ్.